ఇప్పటి క్రైస్తవుల్లో అనేక మందికి యేసు ప్రభువు తప్ప వేరే ఒక ప్రభువు ఉన్నాడన్న విషయమే తెలియదు. అయితే మేము విశ్వాసులం అని చెప్పుకునేటటువంటి యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులని ప్రభువు ఎవరు అని ప్రశ్నిస్తే, యెహోవా మా దేవా నీవుగాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి. ప్రభువు అంటే కేవలం దేవుడు అనే అర్థం చేసుకునేవారు కాస్త గమనించాలి. ప్రజలలో అసలు ప్రభువు గురించి ఉన్న ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న ఏంటంటే, అసలు ప్రభువు ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మీ ప్రభువు గురించి చెప్తాను. అది ఇంతకు ముందు మీరు విన్న ప్రభువు గురించి ఆలోచించే తీరుని మార్చేస్తుంది. ప్రభువు ఎవరు అని ప్రశ్నించగానే వెంటనే మన క్రైస్తవ విశ్వాసులు యేసే ప్రభు అని, యేసు మాత్రమే ప్రభు అని సమాధానం చెప్తా ఉంటారు. యేసే ప్రభు అని, యేసు మనందరి ప్రభు అని ఎంతగా ప్రచారం జరుగుతుంది అంటే, మన సొసైటీలో ఎటు చూసిన వాహనాల మీద, గోడల మీద యేసు మనందరి ప్రభువు అనే వాక్యం కనబడుతుంది. ప్రభు అన్న పదం ఎవరైనా మాటల సందర్భంలో వాడితే వెంటనే యేసు గురించే మాట్లాడుతున్నారు అనే అంతగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి క్రైస్తవుల్లో అనేక మందికి యేసు ప్రభువు తప్ప వేరే ఒక ప్రభువు ఉన్నాడన్న విషయమే తెలియదు. అయితే మేము విశ్వాసులం అని చెప్పుకునేటటువంటి యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులని ప్రభువు ఎవరు అని ప్రశ్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మోషే ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తున్నటువంటి యూదులని ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే యెహోవాయే మా ప్రభువు అని సమాధానం ఇస్తారు. చిట్ట చివరి దైవగ్రంథమైనటువంటి ఖురాన్ విశ్వసిస్తున్నటువంటి ముస్లింలను ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే అల్లాయే మా ప్రభు అని సంకోచం లేకుండా సమాధానం ఇస్తారు. బైబిల్లో కొత్త నిబంధనను అతి ఎక్కువగా చదివే క్రైస్తవ విశ్వాసులని ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే అనేక మంది యేసే ప్రభు అని, మరికొంతమంది యెహోవాయే ప్రభు అని సమాధానం ఇస్తారు. అయితే విశ్వాసులం అని చెప్పుకునే ఈ మూడు వర్గాల వాళ్ళు అంటే యూదులు, క్రైస్తవులు ఇంకా ముస్లింలు, వీళ్ళు నిజ ప్రభువు ఎవరు అన్న విషయంలో వాళ్ళు నమ్మే గ్రంథాల ప్రకారంగా నిజ ప్రభువుని ప్రార్థిస్తున్నారా, లేక గ్రంథాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్రభువుని ప్రార్థిస్తున్నారా చూద్దాం. అయితే ఈ టాపిక్ కాస్త డీటెయిల్గా మాట్లాడాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఈ టాపిక్ని ఒక సిరీస్ లాగా చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ సిరీస్ అంతా కూడా ఒక వీడియో లాగా కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లా. సో సిరీస్ని మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రభు అన్న పదం ఎవరైనా మాటల సందర్భంలో వాడితే వెంటనే యేసు గురించే మాట్లాడుతున్నారు అని అంతగా ప్రచారం జరుగుతుంది సొసైటీలో. అది మనం గమనించవచ్చు. ప్రశ్న ఏంటంటే, అసలు ప్రభు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు అసలు ప్రభు అనే పదానికి అర్థం ఏంటో చూద్దాం. నిఘంటువుల ప్రకారంగా ప్రభు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ప్రభు అంటే సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు, దేవుడు అనే అర్థాలే కాకుండా ప్రభు అంటే చక్రవర్తి, అధికారి, ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, బోధకుడు, కాపరి అనే అర్థాలు కూడా ప్రభు అనే పదానికి ఉన్నాయి. ప్రభు అనే పదానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి అనే అవగాహన లేనటువంటి వాళ్ళు ప్రభు అనే పదానికి కేవలం దేవుడు అనే అర్థాన్నే తీసుకొని ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఎవరిని ఉద్దేశించైనా ప్రభు అన్న పదం వాడితే దానికి దేవుడు అనే అర్థాన్ని కల్పించి అసలు ప్రభు విషయంలో గందరగోళానికి గురైపోయారు. ప్రజలలో అసలు ప్రభు గురించి ఉన్న ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. యూదులు విశ్వసిస్తున్నటువంటి మోషే ధర్మశాస్త్రం అంటే క్రైస్తవుల భాషలో పాత నిబంధన ప్రకారం ప్రభు అనే పదాన్ని ఏ ఏ సందర్భంలో వాడారో అలాగే అదే పాత నిబంధన ప్రకారంగా అసలు ప్రభు ఎవరో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 1-2 వాక్యాల్లో, సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యందు కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా అని పిలిచినట్టు మనం చూడొచ్చు. ఇక్కడ లోతు దేవదూతలను చూసి నా ప్రభువులారా అని పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో దేవదూతలని లోతు ప్రభువులారా అని పిలుస్తున్నాడో మనం గమనించాలి. అలాగే ఆదికాండం 45వ అధ్యాయము 9వ వాక్యంలో యోసేపు అంటున్నాడు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రభు అంట. ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో యోసేపుని ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా అని చెప్పారు? ప్రభు అంటే కేవలం దేవుడు అనే అర్థం చేసుకునేవారు కాస్త గమనించాలి. అలాగే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28వ వాక్యంలో మోషే తాను ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మరియు తన పరిచారకుడైనటువంటి యెహోషువ మోషేని ఉద్దేశించి నా ప్రభువా అని పిలుస్తున్నారు. ఇక్కడ ఈ వాక్యంలో ఏ ఉద్దేశంలో మోషేని నా ప్రభువా అని పిలవడం జరిగింది ఒకసారి గమనించాలి. అలాగే ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 3వ వాక్యంలో మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి. యూదులకు ఎవరు సహాయం చేశారు? అధిపతులు, అధికారులు, రాజు పను నడిపించువారు, అలాగే ప్రభువులు సహాయం చేశారు. అంటే ఈ వాక్యంలో ప్రభువులు అనే పదం ఎవరిని ఉద్దేశించి వాడబడిందో
గమనించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యంలో యెహోవా మా దేవా నీవుగాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి అని ఉంది. అంటే యెహోవా కాకుండా ఇక్కడ వేరే ప్రభువుల ప్రస్తావన కూడా ఉంది. అంటే ఈ వాక్యంలో ఏ ఉద్దేశంలో ఏ అర్థంలో ప్రభువులు అన్న పదం వాడారో గమనించాలి. అయితే బైబిల్ పాత నిబంధనలో చాలా మందిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో ప్రభువు ఇంకా ప్రభువులు అన్న పదం వాడినప్పటికీ యూదులను ప్రభువు ఎవరు అని అడిగితే వారు స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా యెహోవాయే మా ప్రభువు అని సమాధానం ఇస్తారు. ఎందుకంటే యూదులకు తెలుసు ఎవరిని ఉద్దేశించి అక్కడ ప్రభువు ఇంకా ప్రభువులు అనే వాడబడిందో. అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 1-2 వాక్యాల్లో దేవదూతలను ఉద్దేశించి లోతు నా ప్రభువులారా అని పిలవడం జరిగింది కదా. నా ప్రభువులారా అంటే దేవుడైన ప్రభువులు అన్న ఉద్దేశంతో కాదు, దేవదూతలైన ప్రభువులు అన్న ఉద్దేశంతో నా ప్రభువులారా అని పిలవడం జరిగింది. ఆదికాండం 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఐగుప్తు దేశం అంతటికి యేసేపు ప్రభు అనే పదం వాడబడింది కదా. ఏ ఉద్దేశంతో వాడబడింది అంటే ఐగుప్తు దేశం అంతటికి రాజు అయిన ప్రభువు, పరిపాలకుడైన ప్రభు అనే అర్థంతో వాడబడింది. అక్కడ యేసేపు కోసం ప్రభు అన్న పదం వాడబడింది కాబట్టి యేసేపు దేవుడైన ప్రభు అవుతాడా? కాదు. దేవుడైన ప్రభు అని అర్థం కాదు. యేసేపు ఐగుప్తు దేశానికి రాజు అయిన ప్రభువు, పాలకుడైన ప్రభు అని అర్థం. అలాగే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వాక్యంలో మోషేను ఉద్దేశించి నా ప్రభువా అని పిలిచారంటే నా దేవుడైన ప్రభువా అనే ఉద్దేశంతో కాదు, నా బోధకుడైన ప్రభువా, నా ప్రవక్త అయినటువంటి ప్రభువా అనే మోషేని ఉద్దేశించి ప్రభువా అనే పదం వాడడం జరిగింది. అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యంలో నాయకులను పరిపాలకులను ఉద్దేశించి నా ప్రభువులారా అన్న పదం వాడబడింది. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యంలో యెహోవా మా దేవా నీవు గాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి అంటే ప్రభువులు అన్న పదం అక్కడ రాజులు, పరిపాలకులు, చక్రవర్తులు అన్న అర్థంతోనే వాడబడింది తప్ప వేరే దేవుళ్ళు మాకున్నారు, వేరే దేవుళ్ళు మమ్మల్ని ఏలారు అన్న అర్థంతో ఎంత మాత్రం కాదు. ఈ అవగాహన యూదులకు స్పష్టంగా ఉంది కాబట్టే యూదులను మీ ప్రభు ఎవరు అని అడిగితే యెహోవాయే మా ప్రభు అని ఖచ్చితమైనటువంటి సమాధానం యూదులు ఇస్తారు. బైబిల్ మోషే ధర్మశాస్త్రంలో అసలు ప్రభు ఎవరు, నిజ ప్రభు ఎవరు అంటే దానికి సమాధానం కీర్తనల గ్రంథం 136వ అధ్యాయము 2-3 వాక్యాలు చూడండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అన్న వాక్యం కనబడుతుంది. ప్రభువుల ప్రభువు అంటే ప్రభువులకు ప్రభు అనే అర్థం, ప్రభువులలో ఒక ప్రభు అనే అర్థం కాదు. రాజులైన ప్రభువులు, ప్రవక్తలైన ప్రభువులు, చక్రవర్తులైన ప్రభువులు, నాయకులైన ప్రభువులు, దైవదూతలైనటువంటి ప్రభువులు ఈ ప్రభువులలో ఒక ప్రభువు కాదు. ఈ ప్రభువులందరికీ ప్రభువు అని అర్థం. ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అర్థం. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 2వ వాక్యంలో గమనించండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది. దేవదేవుడు అంటే దేవుళ్లకు దేవుడి అని అర్థం. బైబిల్లో ఏ విధంగా అయితే ప్రభు అనే పదం సర్వసాధారణంగా వాడబడిందో దేవుడు అన్న పదం కూడా సర్వసాధారణంగా అనేక మందిని ఉద్దేశించి వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వాక్యంలో అక్కడ అహరోనికి మోషే దేవుడు అన్న విషయం మనకు కనబడుతుంది. అలాగే నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు అంటున్నాడు మోషేతో, నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించి ఉన్నాను. మోషే దేవుడు అన్న ప్రస్తావన ఈ వాక్యంలో కూడా ఉంది. అదే నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వాక్యంలో, నిర్గమకాండం 22వ అధ్యాయము 8, 9, 28 వాక్యాల్లో న్యాయాధిపతిని దేవుడు అని అనడం జరిగింది. మరి ఇంతమందిని దేవుడు అని బైబిల్లో చెప్పినప్పటికీ, పాత నిబంధనలో చెప్పినప్పటికీ దేవుళ్లకు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువులకు ప్రభు అన్న స్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22 వాక్యాల్లో దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు అని స్పష్టంగా చెప్పబడింది. యెహోవాయే దేవుడు అంటే యెహోవా మాత్రమే దేవుడు అని అర్థం, యెహోవాయే అసలు దేవుడు అని అర్థం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వాక్యంలో ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు అన్న వాక్యం ఉంది అక్కడ. బైబిల్ పాత నిబంధనలో అంటే యూదులు విశ్వసించేటటువంటి మోషే ధర్మశాస్త్రంలో అనేక మందిని ప్రభువులని దేవుళ్ళు అని చెప్పినప్పటికీ ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అనే సందేశము స్పష్టంగా మనకి బైబిల్ పాత నిబంధనలో కనబడుతుంది. కాబట్టి యూదులు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ ఒకే ఒక దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు.
ఇక క్రైస్తవుల విషయానికి వస్తే 1 కొరింథీ 12:3 పరిశుద్ధాత్మ వలన తప్ప మరి ఎవడు కూడాను యేసు ప్రభువు అని చెప్పలేడు అన్న వాక్యం ఉంటుంది. యేసు ప్రభువు అని చెప్తున్నాడంటే అతను పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్నాడు అన్న విషయం ఆ వాక్యంలో కనబడుతుంది. మరి ఇక్కడ యేసు ప్రభు అని ఉంది కదా, అంటే ఏ ఉద్దేశంతో యేసుని ప్రభు అని చెప్పడం జరిగిందో ఆలోచించకుండా ఎవరికైతే ప్రభు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్న విషయం తెలియదో, అలాగే ఎవరైతే ప్రభు అనే పదానికి కేవలం దేవుడనే అర్థం మాత్రమే ఉందని భావిస్తున్నారో వాళ్ళు ఈ వాక్యాన్ని చదివి యేసు ప్రభువు అంటే యేసు దేవుడైన ప్రభువు అని అనుకుంటున్నారు. అలాగే రోమా 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయము విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అన్న విషయం కనబడుతుంది. యేసు ప్రభువు అంటే ఏ ఉద్దేశంతో యేసుని ప్రభువు అని చెప్పడం జరిగింది? ప్రభువు అంటే కేవలం దేవుడు అనే ఒకే అర్థం చేసుకునే వాళ్ళు యేసు దేవుడైన ప్రభువు అని అనుకుంటున్నారు. కానీ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 11:25 యేసు వారు స్వతహాగా అంటున్నారు, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా అని యెహోవాని ఆకాశానికిని భూమికిని ప్రభువు అయిన ప్రభువుని ప్రభువా అని పిలవడం జరిగింది. అంటే ఈ వాక్యాల ప్రకారంగా బైబిల్ కొత్త నిబంధనలో 2 ప్రభువులు కనబడుతున్నారు. ఒకటి యేసు ప్రభు, రెండోది భూమికి ఆకాశానికి ప్రభు అయిన యెహోవా ప్రభు. 2 ప్రభువులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. మరి 2 ప్రభువుల్లో అసలు ప్రభు ఎవరు అని క్రైస్తవులను ప్రశ్నిస్తే క్రైస్తవులలో అనేక మంది యేసే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు. ఇంకా చాలామంది లేదు యెహోవానే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు. మరికొందరైతే లేదండి యెహోవా ప్రభువే యేసు ప్రభువే, 2 ప్రభువులే, 2 ప్రభువులు ఉన్నారు అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ ప్రభువే ఈ ప్రభువు, ఈ ప్రభువే ఆ ప్రభువు, 2 ఒకటే అని సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, బైబిల్ పాత నిబంధనలో అనేక మందిని ప్రభు అని చెప్పినప్పటికీ యూదులకు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఖురాన్లో అనేక మందిని ప్రభు అని రాయబడినప్పటికీ ముస్లింలకు ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ బైబిల్ కొత్త నిబంధనలో కేవలం 2 మాత్రమే ప్రభువులు అని రాయడం జరిగింది. అది యేసు ప్రభు, మరొకటి భూమి ఆకాశాల ప్రభు. అయినప్పటికీ క్రైస్తవులు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో చాలా గలిబిలి గందరగోళానికి గురైపోయారు. క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాంలో నిజ ప్రభు ప్రస్థానం గురించి రాబోయే ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇన్షాల్లా. దట్స్ ఇట్ ఫర్ టుడే. కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇన్షాల్లా మరో వీడియోతో కలుద్దాం అండ్ పీస్.